వెల్కమ్ టు ఐ డ్రీమ్. మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్తపై చేసిన ఆరోపణలపై సాయి వెంకటేజారి అని ఐ డ్రీమ్ ఎక్స్ రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. తమ పరిచయం, ప్రేమ, వివాహం, ఎందుకు ఘర్షణ వచ్చింది, వివాదాల వరకు ఆయన చాలా క్లారిటీగా ఇచ్చారు. కానీ ఆమె సినీ నటి పూర్ణతో తన భర్తకు సంబంధాలు ఉన్నాయంటే ఒక ఆరోపణ చేశారు. వాటితో పాటు మరికొన్ని ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ తీసుకోవడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సాయి వెంకటేజ మనకు లైవ్ లో ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాయి, నమస్తే. నమస్కారం సార్. సార్, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. అందులో కొంతమంది మీరు చేసినవన్నిటి కూడా కొంతమంది నమ్ముతున్నారు, మరి కొంతమంది నమ్మడం లేదు. దాంతో పాటు ఈ రోజు ఉదయం మీ మిస్సెస్, మీ అత్తగారు ఇద్దరు కూడా నాకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్తున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని, వాళ్ళు మీరు చెప్పిన అన్ని అబద్ధాలే కాకుండా ఏది కూడా రుజువులు లేవు, కావాలని నిరూపిస్తున్నారు అనే విషయం చెప్తూనే పూర్ణతో ఆయనకున్న సంబంధం ఉంది, సినీ నటి పూర్ణత అంటూ కూడా ఒక ఎలిగేషన్ పెట్టారు. అది కాకుండా ఎప్పుడు మీ పాపను చూడలేదని, ఆమెను ఎప్పుడు హింసిస్తున్నారని, తర్వాత ఎక్కడికైనా వెళ్తే అనుమానం పడుతున్నారని, ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు. మీరేమంటారండి? అంటే సినీ నటి అంటే ఇప్పుడు పూర్ణ అంటే గారు సినీ నటి పూర్ణ గారితో అనేది నాతో కాదు కానీ బయట అన్నట్లుగా ఒక ఆరోపణ వచ్చింది. అంటే పూర్ణ గారితో నేను ఒక సినిమా యాక్ట్ చేశానండి రీసెంట్ గా. ఓకే. ఒక 2 years బ్యాక్ పూర్ణ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను. జనరల్ గా ఆ సినిమాకి ఏ ఫంక్షన్స్ గానీ ఎన్ని చూసినా నాకు జనరల్ గా పూర్ణ గారిని మేడం అని పిలవడం అలవాటు. ఓకే. సాక్షాత్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి సరిత గారు, షీ టీమ్ ఇన్ఛార్జ్ డిఎస్పి సరిత గారే ఉమెన్ కి తేజ ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే ముచ్చటేస్తుంది. తేజ ఎంతో మర్యాదిస్తాడు ఉమెన్ కి అని సాక్షాత్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవిడ, తర్వాత పూర్ణ గారు కూడా సచ్ గ్రేట్ పర్సన్, కో యాక్ట్రెస్ ని పేరు పెట్టి పిలిచే అవకాశం ఉన్నా కూడా మేడం గారు, పూర్ణాజీ అనే పిలుస్తారు. నాది ఈ సినిమాయే కాదు, నాది ఏ సినిమా వచ్చినా కూడా ఒక విషెస్ పెట్టేటప్పుడు మేడం గారు అని పెడతాడు, చాలా గౌరవంగా ట్రీట్ చేస్తాడు అని వాళ్ళు చెప్పడం అండి. అంతేకాదు, నేను నేవీ నుంచి వచ్చానండి. నేవీ అంటే మేము సీనియర్స్ కి జూనియర్స్ చాలా విపరీతంగా రెస్పెక్ట్ ఇస్తాం. మేము అదే నేర్చుకున్నాం. లాస్ట్ 7 years గా నేను నేవీలో వర్క్ చేస్తున్నాను. నేను సినిమా ఇండస్ట్రీలో కూడా నేను అదే ఫాలో అవుతాను. ఆవిడ నాకన్నా సీనియర్, కొన్ని వందలాది సినిమాలు, 10కి మించిన భాషలు చేసిన యాక్ట్రెస్. ఆవిడ పక్కన యాక్ట్ చేయటమే చాలా అదృష్టం. ఆవిడని నేను ఒక సీనియర్ లాగే ఎప్పుడు గౌరవించాను తప్ప మీడియా దగ్గర అటెన్షన్ కోసమో లేకపోతే జనాలు ఆ వీడియోని చూడాలనో అనవసరంగా సెలబ్రిటీల పేర్లు తీయడం అనే ఇదే తప్ప ఇది కంప్లీట్ గా చాలా అసలు ఆలోచించాల్సిన అవసరం లేని ఫేక్, చాలా చెత్త దిగజారుడు ఆరోపణలండి. ఓకే, రైట్. ఆమె టాపిక్ పక్కన పెడితే మీరు చెప్పిన నిన్న విషయాలు ఆమె చాలా ఖండిస్తున్నారు. మీ వైఫ్ ఆమె చెప్తున్నట్లుగా పాపను ఎప్పుడు సరిగ్గా చూడలేదని, తర్వాత ఎప్పుడు మీరు హింసిస్తున్నారని, పెళ్ళైన కొత్తల్లో కూడా మీరు ఆమెని చాలా అసభ్యంగా ప్రవర్తించారని, ఏమైనా మీ అత్తగారు గాని అడ్డుపడితే అది మేము ఇద్దరు భార్యాభర్తలం కాబట్టి ఏదో సరసాలు ఆడుకుంటాం అంటూ తప్పించుకున్నారని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మీరు అసలు ఆమెను ఎప్పుడు హింసిస్తున్నారని అంటూ ఆవిడ చెప్తున్నారు. సరే, బాగుంది సార్, మీరు అడిగింది నాకు చాలా నచ్చింది సార్. అయితే దీనికి సమాధానం చెప్పే ముందు ఇందులో ఒక చిన్న పాయింట్ నాకు పట్టుకున్నాను సార్. మేమిద్దరం సరసాలు ఆడుకుంటున్నాము, ఆవిడ అడ్డొస్తుంది అన్నది క్లియర్ గా ఏదో ఒక మాట. ఇందులో మా ఇంట్లో ఆవిడ ఎందుకు ఉంటుంది సార్? అసలు మేము వేరే ఫస్ట్ నుంచి అన్ని వీడియోల్లో చెప్తుంది ఏంటంటే, పెళ్లి అయిన తర్వాత మేము మా తల్లిదండ్రుల దగ్గర కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానీ లేవు. మేము వేరే కాపురంలోనే ఉన్నాం. కలిసి ఉన్నంత కాలం వేరే ఇల్లు, వేరే సంసారం, వేరే వంటలు, వేరే కాపురం. మరి నువ్వెందుకు అస్తమానం మా ఇంట్లో ఉంటున్నావు? మా ప్రైవసీ మేము విడిపోవడానికి ఈవిడే కారణం అని ఈ చిన్న విషయమే జనాలకు అర్థమయ్యేలా చేస్తుంది. అంటే ఆవిడ చెప్తడం ఏంటంటే, అంటే మీ వైఫ్, నాకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా అమ్మ ఉంటారు కాబట్టి నేను అమ్మ దగ్గర ఉండడం తప్ప, అమ్మ నాకు సహకరించడం తప్ప, అమ్మ నాకు కాపాడడం తప్ప అంటున్నారు. సార్, నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అందుకే మా అమ్మ వచ్చింది అంటే 5 ఏళ్ళు మనం ఏం కష్టాలు లేకుండా బాగానే కలిసి ఉన్నాం కదా. ఇప్పుడెందుకు అప్పటి విషయాల్లో ఇప్పుడు అది కూడా సెన్షువల్ టాపిక్స్ తీస్తున్నారేంటి? అంటే వాటికి నేను నోరిప్పి సమాధానం చెప్పలేననా, లేకపోతే ఏ మీడియా కూడా దానికి ప్రూఫ్లు అడగరనా, లేదంటే
మీరు విశ్వ ప్రయత్నాలుగా 2 రోజుల నుంచి పెయిడ్ మీడియాలతో చేసుకుంటున్న వీడియోల్ని జనాలు చూడరానా? జనాలు చూడడం కోసం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ సార్. నిన్న డ్రగ్స్ అన్నారు. ఈ రోజేమో సెలబ్రిటీలు పేర్లు ఎత్తుతున్నారు. ఇప్పుడేమో ఇదేదో కొత్త ఆరోపణ చేశారని మీరు అంటున్నారు. రేపు ఇంకొకటి చేస్తారు. ఎల్లుండి ఇంకొకటి చేస్తారు. ఎందుకంటే మీడియా నన్ను మర్చిపోతోంది. నా దగ్గర వీడియోలు తీసుకోవడానికి రారు. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. చెప్తే నా దగ్గరికి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వస్తారు. నేను కూడా వైరల్ అవుతాను. వాడి పరువు తీయగలుగుతాను. ఇప్పుడు పరువు తీయగలుగుతాను. అట్ ద సేమ్ టైం వైరల్ అవుతాను. అసలు మిస్ వైజాగ్ అనే ట్యాగ్ ఈవిడికి ఎవరిచ్చారండి? నేను ఈవిడతో 10 ఏళ్ల కాపురంలో నాకు తెలియదు ఆవిడ ఎప్పుడు మిస్ వైజాగ్ చేసిందో. నాకైతే చెప్పలేదు. ఉమ్. పెళ్లికి ముందు చేశాను అంటున్నారు. ఏదో 2012 అంటున్నారు. మరి పెళ్లి అయ్యాక గానీ, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు గానీ, నాతో కాపురం చేసినప్పుడు గానీ, ఏ రోజు నువ్వు మిస్ వైజాగ్ అని నాకు చెప్పలేదే. నాకైతే తెలీదు మిస్ వైజాగ్ అని. ఓకే.